సార్ ఎవరు సార్? నేను ఓంకార్ ఇందాక నా నెంబరు ఓంకారం గారు చెప్పండి. మా అబ్బాయిది నెంబరు. చెప్పండి సార్. అది అనకాపల్లి, అది వాళ్ళ నెంబరు మాట్లాడతారండి మీతోటి అన్నారు కదా, అది స్విచ్ ఆఫ్ లో ఉంది పొద్దు నుంచి నెంబరు. ఓకే, అందుకని మా అబ్బాయి నెంబర్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు. కలుపుతారా ఏమన్నా? ఫోన్ కలుపుతారా? ఎవరికి? అక్కడ మీ మనిషి ఎవరో ఉన్నారు కదా, ఉన్నారు. ప్రజెంట్ అది అగ్రిమెంట్ హోల్ లో ఉన్నదంట. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు నాకు క్లారిటీ చెప్పండి సార్, మీకు ఎన్ని ఎకరాలు కావాలి? మనకి అగ్రిమెంట్ల మీద ఉన్నాయి, వద్దు ఏమండి. ఓకే, ఎందుకంటే మనం సొంతంగా వేసుకునేది మళ్ళీ ఎవడో అగ్రిమెంట్ల మీదే మనకు వద్దు అసలు. అవును సార్. రైతుల దగ్గర ఉన్నాయి, ఏదో నుంచున్న పలంగా ఇవాళ రేపు అని ఏం కంగారేమీ లేదు. సార్ నేనేమంటున్నానంటే, మీకు రైతుల దగ్గరే ల్యాండ్ ఇప్పిస్తాను. ఓకే, మీకు ఎగ్జాక్ట్ గా విశాఖ జిల్లాలో కావాలా, అనకాపల్లి జిల్లాలో కావాలా, ఏ జిల్లాలో కావాలి కరెక్ట్గా చెప్తే నేను దాన్ని బట్టి మీకు చెప్తాను సార్ అంటున్నాను. ఏమి లేదు సార్, ఫామ్ ల్యాండ్ వేసుకోవడానికి విశాఖ జిల్లాలో లీస్ట్ మనకి 15 ఆ రేంజ్ లో వచ్చి ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా లోన్కి? అదే సార్, మీరు చెప్తే నేను ఫార్వర్డ్ చేస్తాను సార్ మా వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు ఉండి బాట కరెక్ట్ గా ఉండాలి, పెద్ద బాట. అయ్యా 30 అడుగుల రోడ్డు, మెటల్ రోడ్డు ఉండాలి. ఓకే, మట్టి రోడ్ అయినా పర్లేదు, డైరెక్ట్ కార్ సేలోకి పోవాలి. అది కార్ చేలోకి పోవాలి. ఓకే ఓంకారం గారు. తార్ రోడ్ నుంచి ఏమన్నా 3 కిలోమీటర్లు ఆ లోపే, మళ్ళీ పైన 6-7 కిలోమీటర్లు ఎక్కడ అడవుల్లోకి కొండలోకి వెళ్ళిపోయినా మళ్ళీ. ఓకే, తారు రోడ్ నుండి మట్టి రోడ్ లోకి ల్యాండ్ లోకి 3 కిలోమీటర్ ఉన్నా పర్లేదు. పర్లేదు. ఓకే, విశాఖ జిల్లా ఎక్కడైనా పర్లేదు. విశాఖ జిల్లాలో అంటే విశాఖ జిల్లా ఏరియా ఎంత ఉంటదండి? ఎన్ని కిలోమీటర్లు ఉంటది మీ ఐడియా సరౌండింగ్? అదే సార్, విశాఖపట్నం జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదా, లేదా విశాఖపట్నంలో ఈ మండలం అంటే ప్రత్యేకంగా ఏమైనా ఉందా మీకేమన్నా? లేదు అక్కడ మనకి బాగా అదే ట్రైబల్స్ కాకుండా ఉంటది కదా. ట్రైబల్స్ కాదులేండి, ఆ ఏరియా చూపించాం కానీ మేము చేయం అసలు ఆ ఏరియా లేకపోవడం మెయిన్. అది ఇంక మీకు తెలిసి ఏమండి, ఫామ్ ల్యాండ్ వేసుకుంటే మనకి వెళ్ళాలి, ఇంకా దాన్ని బట్టి మీకు తెలియదు ఏమీ కాదు. ఓకే ఓంకారం గారు, నేను సెట్ చేస్తాను. ఎకరం 15 లక్షల రూపాయలు చొప్పున ఎట్లా ఎన్ని ఎకరాలు కావాలి మీకు? ముందు ఒక 20 నుంచి 15 అలా సరిపోద్ది, తర్వాత ఒక స్టెప్ పడ్డాక మళ్ళీ పెంచుకుందాం. ఓకే, 15 ఎకరాలు గానీ 20 ఎకరాలు గానీ కావాలి అంతే. ఓకే, వెరీ గుడ్. ఎకరం 15 లక్షలు అంతే, ఇంకంతకు మించి మనకు వద్దు, వర్కౌట్ అవదు. ఓకే ఓంకారం గారు, నాకు ఒక 2 days టైం ఇవ్వండి సార్, ఓకేనా? 2 days కాదు, అవసరం 3 days తీసుకోండి. ఇంకో విషయం, అనకాపల్లి జిల్లాలో అన్నారు కదా, అనకాపల్లికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అది కూడా కనుక్కోండి ఒక వివరంగా. సార్ మీకు 2-3 రోజులు నాకు టైం ఇస్తే విశాఖ మీకు ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ కానీ, పాస్ పుస్తకాలు కానీ, అనకాపల్లి జిల్లా కావచ్చు, మన విశాఖపట్నం జిల్లాలు కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం మీకు నేను ఏ మండలము, సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది, జిల్లా నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది, ఓకే, ఎవ్రీథింగ్ మొత్తం మీకు పంపిస్తాను ఓంకారం గారు. ఓకే సార్, 15 నుంచి 12 మధ్యలో మైండ్ లో పెట్టుకోండి, కానప్పుడు మనం ఏం చేయలేము, అది గుర్తుంచుకోండి. అది ఓకే సార్, మీకు మాక్సిమం చూస్తాను 15 లక్షల లోపే చూస్తాను. ఒకవేళ 20 ఆ మధ్య ఉన్న చూడమంటారా, వద్దంటారా? అక్కడ పరిస్థితులను బట్టి. ఇప్పుడు సార్ లేని ఏరియాలో కాదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? నాకు 2-3 ఆప్షన్లు చెప్తారు. ఒక చోట 20 అండి, ఒక చోట 15 అండి, అనకాపల్లి ఇదండి అని చెప్తారు. అప్పుడు అర్థమైందా? అప్పుడు 3 ఆప్షన్లు ఎంచుతారు మీరు. ఆ 3 ఆప్షన్లో 3 చూసి మనం నిర్ణయం తీసుకుంటాం. ఓకే ఓంకారం గారు, మంచి మాట చెప్పారు ఓంకారం గారు. మనం మీ టైం వేస్ట్ చేసే మనిషిని కాదు నేను, ఎందుకంటే గాలిలాగా బ్రోకర్ లాగా తిరిగే వాళ్ళని కాదు. మన సొంతానికి మనం ఫామ్ ల్యాండ్స్ మనమే వేసుకుంటాం కాబట్టి. అక్కడ టయాలు ఎలా ఇస్తున్నారు సార్ రైతులు? సార్ టయాలు రిజిస్ట్రేషన్ కి ఎలా ఇస్తున్నారు? టయాలు మనం అమౌంట్ ఇప్పుడు సపోజ్ ఎకరం వచ్చేలోపు ఉదాహరణకి 20 లక్షలు అనుకోండి సార్, మీరు ఒక 20 ఎకరాలు తీసుకుంటారనుకోండి, 2 కోట్ల పెట్టుబడి, 4 కోట్ల 4 కోట్లు పెట్టుబడి, 4 కోట్లు పెట్టుబడి, 1/4 కోటి రూపాయలు కట్టారనుకోండి, వాళ్ళకి ఏదైనా 2 కోట్లు ఇస్తేమో కొంచెం టైం తగ్గిస్తారు. మీరు 1/4 1 కోటి రూపాయలు కట్టారనుకోండి, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు. మనకి వాళ్ళకి అండర్స్టాండ్ బట్టి సార్. అంతేలేండి, కూర్చొని అందులోకి అన్ సీజన్ కాబట్టి మనం టైం ఎక్కువ పెట్టుకోవాలి. మనకి వాళ్ళకి అండర్స్టాండ్ సార్. ఇది మటుకు నేను సార్ టైం అనేది నేను చూసుకుంటా సార్ ఓంకారం గారు, మీకు ఇబ్బంది ఏం లేదు. అదొకటి, గొడవలు ఉన్న భూములు ఉండకూడదు, రికార్డు పక్కాగా ఉండాలి, దారి కరెక్ట్ గా ఉండాలి. ప్లెయిన్ ల్యాండ్, కొండలో గుట్లో పనిచేయ ప్లెయిన్ ల్యాండ్. ఓకే సార్, మీరు ఏమంటారంటే టోటల్ ప్లెయిన్ ల్యాండే కావాలి? ప్లెయిన్ ల్యాండ్, కొండల గుట్లో మనకి వెళ్ళవు కదా మరి. కరెక్ట్, అవును. ఇంకో విషయం, కరెంటు దూరంగా ఉన్నా మనం లాక్కోవచ్చు, లేకపోతే సోలార్ ఏదో పాడేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. అవును సార్, అవును. ఆ చుట్టుపక్కల ఏమండి, అదిగా చుట్టుపక్కల బోర్లు కనపడుతున్నాయి, మనం దింపుకుంటే పడుతుంది, సరిపోద్ది పాయింట్. బోర్లు అసలు పడవన్న ఏరియాలోకి వెళ్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కదా. అంతే కదా ఓంకార్ గారు, కరెక్ట్, మంచి మాట చెప్పారు.
మనం ఫామ్ ల్యాండ్ కదా, మొక్కని బతికించాలి కదా. ఓంకారం గారు, నేను ఇప్పుడు ఈ నెంబర్ కూడా ఫీడ్ చేసుకున్నానా? చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓంకార్ సన్నాన్ని పెట్టుకోండి, ఓంకార్ సన్నాన్ని పెట్టుకోండి. తప్పకుండా ఓంకారం గారు, ఓంకార్ సన్నాన్ని పెట్టుకుంటాను. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి ఓంకారం సార్, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.